Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఎవడీడు దమ్ముకోళ్ళు ఎత్తుకెళ్ళేవాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మనం డాక్యుమెంటరీ షూట్ చేయాల్సింది ఇద్దండి సార్. ఒప్పుకున్న పెళ్ళికి తప్పదు కదా. ఏమా రెడీయా? లౌడ్, కొంచెం పెద్దగా మాట్లాడు. స్టార్ట్ చేయనా? మోర్ లౌడ్. స్టార్ట్ చేయనా? కొంచెం సౌండ్ తగ్గించు, ఇక్కడ చెవులు దొబ్బుతున్నాయి. ఈ టోన్ ఓకేనా? పర్ఫెక్ట్. స్టార్ట్ చేద్దామా? సైలెన్స్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి గూగుల్ చేస్తానా? అవసరం లేదులేండి. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్లీ ఆలోచనలు అభివృద్ధి చేయడం. మాలాంటి మిడిల్ క్లాస్ బతుకులు సర్వైవల్కి సరెండర్ అవుతూ, సరదాలకు దూరంగా ఉంటూ, సర్ప్రైజెస్ బదులు షాకులకు గురవుతూ, ఎప్పటికప్పుడు ఐడియా డెవలప్మెంట్ అని ఆస్తో బతుకుతూ ఉంటాం. హలో, అంత టైం లేదు. ఓన్లీ నీ బ్రేకప్స్ గురించి మాత్రమే చెప్పు. నెక్స్ట్ నాకు టీవీ డిబేట్ ఉంది. ఓకే సార్. బేసిక్గా మనిషికి 1 లేదంటే 2, మరీ దరిద్రం అయితే 3 బ్రేకప్లు ఉంటాయి సార్. అంతకంటే ఎక్కువ ఉంటే పరమ దరిద్రుని అంటారు సార్. చెప్పేది వినండి సార్. చెప్పు. చిన్నప్పటి నుంచి అని చెప్పను కానీ ఊహ వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం 12 బ్రేకప్లు సార్. ఊహ అంటే ఏజ్ అనుకుంటున్నారేమో, కాదు. ఊహ అంటే నా ఫస్ట్ లవ్ అని క్రష్ నేమ్. సాగదీసినట్టున్నా సరే, నా పేరు సారంగపాణి, మా తాత పేరు. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పుడు 2 హ్యాపీగా ఉన్నారనుకుంటా. ఒకటి నేను, 2 మోడీ. ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్న ఆనందం నాదైతే, థర్డ్ టైం కూడా గుజరాత్కి సీఎం అయ్యాడని హ్యాపీనెస్ అయింది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదా. సినిమాల ప్రభావమో సొసైటీ ఎఫెక్టో తెలియదు కానీ నాకున్న ఒకే ఒక గోల్, లవ్ మ్యారేజ్. ఫ్యాంటసీలా అనిపించినా సరే నాకెందుకో అది ఎలా అయినా రీచ్ అయిపోతాను నమ్మకం నాకు. ఆ నమ్మకంతోనే ఆ రోజు ఊహకి ఫస్ట్ టైం ప్రపోజ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. రే, ఏం చేస్తున్నావురా? ఈరోజు ఊహ వస్తుందంటవా? అరే వస్తుంది లేరా, క్లాస్ ఫస్ట్. ఆ బొంగులో క్లాస్ ఎవడంటాడు? నువ్వు విను. నీ సాగు నువ్వు సాగు. దీనినే కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. పాణి, రే సారంగం పాణి సార్, నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే నువ్వేంటి అక్కడ చూస్తున్నా? సార్ అది అయిపోయాడు రైడు. లేలే ఇడు అడు చూస్తున్నావేంట్రా? సార్ అది డాడీ ట్యూషన్ ఫీజు తీసుకొస్తానని చెప్పారు సార్, అదే చూస్తున్నాను సార్. వస్తారేమోనని. అవునా, వచ్చారా? కింద వెయిట్ చేసి వస్తానని చెప్పారు సార్. మీరేమో కంగారులో క్లాస్ స్టార్ట్ చేస్తారు, నేనేమో పైకి వచ్చాను. క్లాస్ దేవంద్రా, నీ సపరేట్ గా క్లాస్ తీసుకుంటా కానీ కిందకి వెళ్ళి ఫీజు తెచ్చి అసలే మీ నాన్న కింద వెయిట్ చేస్తాడు అనుకుంటా. మీరు సూపర్ సార్. అరే సిద్ధు సార్, వీడు మొన్నే కదా ఫీజు ఇచ్చేసాడు ఈ మంత్ది, మళ్ళీ ఫీజు అంటాడేటి? అది నెక్స్ట్ మంత్ అయ్యింటా సార్. ఏదైతే ఉందిలే, మనకు కావాల్సింది ఫీజు. అమ్మో బచాయించడం. చదవండి, మీరు చదవండి. ఓకే సార్, ఓకే.
ఊహ ఆ, ఎక్కడికి? కూరగాయలు కొనడానికి వస్తావా? ఆ? ఏయ్ జోకు, టెర్రస్ పైకా? హా, లేకుంటే ఇంకెక్కడికి? ఆ, నీకు తెలీదా ఈరోజు ట్యూషన్ లేదు. అవునా, ఎందుకు? అబాబా రీజన్ చెప్పాలి కదా. ఆ, అది అది చెప్పు, అది- ఏంటో? అది మన సారు చెయ్యి విరిగింది. ఇప్పుడే అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్లారు మేడమ్. అవునా, మరి సర్చ్ చేయి విరిగితే మేడం ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు? అమ్మిదినమ్మ, ఇది లాజిక్ బాగానే ఫాలో అవుతుంది. ఎందుకంటే చెయ్యి కొట్టింది మేడమే కదా, అందుకే మేడమే స్వయాన సార్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. మేడమే చేయి విరగొట్టి మేడమే హాస్పిటల్ కి తీసుకెళ్లారా? అబ్బా, ఇప్పుడు నీకు రీజన్ కావాలా లాజిక్ కావాలా? ట్యూషన్ లేకపోవడం కావాలి. మరి అదే కదా నేను కూడా చెప్పింది. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మ బాబోయ్, దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అర్థమైంది, వీళ్ళు కూడా మేడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళారు కదా. నువ్వు బ్రిలియంట్ ఊహా, ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేస్తున్నావు. బాన్ టాలెంట్ మంది. తెలుస్తుందిలే. సరే మరి నేను ఇంటికి వెళ్ళి టెక్కన్ 3 ఆడుకుంటా. ఊహా, ఏంటి పిలిచావా అరిచావా? అరుస్తూ పిలిచాను. సరే చెప్పేంటో. అది అది చెప్పు. అది నాతో పానీపూరి తింటావా? నో సారీ, బాయ్. అంటే పానీపూరి అంటున్నావు కదా, సరే పద. ప్రపంచంలో ఎంత బలిసినోడైనా సరే పానీపూరి వాడి ముందు ప్లేట్ పట్టుకొని అడుక్కోవాల్సిందే. ఏమని? భయ్యా తోడా ప్యాజ్ దాలో. ఐ లవ్ యూ ఊహా. చిచే, డూ యూ లవ్ మీ ఊహా? చిచే చిచే. ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? అబ్బబ్బా, ఏం లేదు, నువ్వు తిను, తర్వాత చెప్తా. నాది అయిపోయింది, బిల్ కట్టేసే. చాలా చెప్పేంటో, ఏదో చెప్తా అన్నావు ఇందాక, ఏదో మాట్లాడుకుంటున్నావు కూడా. అయ్యా అయ్యా, నాకు నాకు నువ్వు. అబ్బా నిసాలు నాకకు, చెప్పేంటో. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి సర్చ్ అయి విరగడం అబద్ధమనేనా? ఆ విషయం కాదు. అమ్ము, సారికి చేయలేదని నీకెలా తెలుసు? ఎందుకంటే నిన్ననే మేడం ఊరెళ్ళారు కాబట్టి. మరి తెలుసుకోవడం నాతో ఎందుకు వచ్చావు? నీతో ఏం రాలేదు, నాకు పనుండి వచ్చాను. అవునా? సరే ఫస్ట్ నువ్వు చెప్పు, ఏదో చెప్తా అన్నావు ఇందాక. అది 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 అబ్బా టీవీ సీరియల్ లాగా లాగ్ చేయకు, చెప్పేంటో. అది అది ఐ లవ్ యూ. ఇక్కడి నుంచి వద్దులేండి సార్, ట్విస్ట్ చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. ఏంటి లావి పెట్టి కొట్టిందా? అలా కొట్టిన పెద్ద బాధపడేవాడు కాదు సార్. మరి ఇంకేం చేసింది? సరే నువ్వు ఇప్పుడు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తెలీదు, మేబీ ఎస్. నాకు కూడా నువ్వంటే ఇష్టమే పానీ. కానీ కానీయా, ఏమైంది? మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమా? నేను ఒప్పిస్తా. నో నో అది కాదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? కానీ కానీ ఆ, నాకు నాకు అన్నిసార్లు నాకే చెప్పు త్వరగా. అది కాదు, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఐఎమ్ కమిటెడ్. వాట్? ఎవరు? మన ట్యూషన్లో నిఖిలా? కాదు. మీ బావ సిద్ధార్థ? కాదు.
మన స్కూల్లో ఇంకెవరైనా? కాదెహే. మరి ఇంకెవరహే? ఏమైందయ్యా? అసలు ఏం చూసావు నువ్వు? ఇంతకు ఎవరు అతను? చెప్పాను కదా సార్, ట్విస్ట్ మరి వర్షం ఉంటుందని. వదిలేండి. చెప్పు బే. హాయ్. హాయ్ నమస్తే. ఆటోవాడా? ఆటోవాడా కాదు, వాలా. ఆటోవాలా. సరిగ్గా చూడు, బాడీలో ఒక డెప్త్ కనిపిస్తుంది. వీడిని కలవడానికే వచ్చాను. ఎలాగో లేట్ అవుతుంది కదా అని నీతో పానీపూరికి వచ్చా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. కాదు, మీ అన్నతో ఏం చేస్తున్నావు ఇక్కడ? నడు పార్క్ పోయి పాప్కార్న్ తిందాం. దరిద్రమో దారుణమో తెలియదు కానీ నాకెందుకో అది అన్అఫిషియల్ బ్రేకప్ అనిపించింది. ఆ ఒక్క కొటేషన్ ఐడియా నాకు వచ్చుంటేనా ఆ నిబ్బ ఏజ్లోనే ఊహ నాకు పడిపోయేది కదా అనే థాట్ ఆ తర్వాత నన్ను చాలా రోజులు బాధ పెట్టింది. అది బాధ అన్నం కన్నా పైచ్య ఉంటాం బెటర్ ఏమోలే. వెల్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఫస్ట్ క్రష్ ఊహ. ఒకవేళ తను ఇప్పుడు నా లవర్ అయి ఉంటే ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో.